ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చెయ్యాలి. కొడతామా ఏంది మళ్ళా? కమ్బ్యాక్ అన్నారు కదా, కొట్టాం. అతను ఎవరు డ్రాప్ బ్యాక్ ఇచ్చాడు. సర్రా హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో బాబా చీర బ్రో. సెకండ్ హాఫ్ బ్యాక్డ్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అంతే. నేషనల్ అవార్డు పక్కా బ్రో. నేషనల్ అవార్డే తనకు అవసరం. నేషనల్ అవార్డే ఫిక్స్. సూపర్ స్టోరీ. బుచ్చిబాబు తోలు ఇచ్చాడు. బుచ్చిబాబు బాగా రామ్ చరణ్ బాగా యాక్టింగ్ తోలు ఇచ్చాడు. చరణ్ అన్న పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. బుచ్చిబాబు గురించి ఏం చెప్తారు? బుచ్చిబాబు కన్నా రెండో ఫిలిం కే ఏందన్నా మూవీ చూద్దామన్నా బరాబర్ ఉంది. పెద్దతో జాతర అన్న చెప్పాలంటే మీరు బుచ్చిబాబు గురించి ఏం చెప్పగలరు? బుచ్చిబాబు తర్వాత పెద్ద నెక్స్ట్ హాలీవుడ్. రంగస్థలం మించుంది. ఏదైనా భీ ముందు నెప్పుడే చేయాల పుడతామా ఏంటి మళ్ళీ. సూపర్ యాక్టింగ్ చంపేశాడు. యాక్టింగ్ చరణ్ అయితే చంపేశాడు యాక్టింగ్. ఇట్స్ కంప్లీట్లీ ఎమోషనల్ డ్రైవ్. సూపర్ మంచిగా వెళ్తే కొడుతుంది, చాలా స్ట్రాంగ్ కొడుతుంది. ఓన్లీ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ. అన్న మనకి రామ్ చరణ్ లో హనుమాన్ కనిపిస్తారా మూవీలో? డెఫినెట్ గా కనిపిస్తాడు. టైటిల్ లోనే చూపించేస్తారు హనుమాన్ ని. జై శ్రీరామ్. ఖచ్చితంగా కొడతాడు. కంబ్యాక్ రామ్ చరణ్ కంబ్యాక్. గేమ్ చేంజర్ తర్వాత సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కొట్టేస్తాం. జై చరణ్. సూపర్ అన్న. మా అన్న ఏడిపించేస్తాడు, నవ్వుతాడు, డాన్స్ చంపుతాడన్న మా అన్న మాతో. మన శివన్ యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్ అన్న. సూపర్ అన్న. మూవీ అసలు ఎక్స్పెక్టెడ్ గానే లేదు. లోపలికి వెళ్ళండి 100 ఫుల్ గా బయటకు వస్తుంది. రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ అంతే. ఓన్లీ రామ్ చరణ్. జై చరణ్. రంగస్థలంకి దీనికి మరి పోలిక ఎలా ఉంటుంది? రామ్ చరణ్ యాక్టింగ్ లో ఎలా ఉంటుంది? రంగస్థలం మర్చిపోతారు. ఓన్లీ పెద్ద జై జగన్. జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. మూవీ చూసావు కదా, మూవీ ఎలా ఉంది అనిపించింది నీకు? నాకు చాలా బాగుంది. ఒకసారి సోత్ once we got defeated, again we come up with strong and powerful, then we'll get victory. And we should put our new village as a name. Who worked for us hard, for them we should put the name. And it was mind blown movie. Thanks for watching. Yeah, thank you bro. టోటలీ గుడ్ బ్రో. రామ్ చరణ్ అంటే ఇక చెప్పవసరం లేదు. గేమ్ చేంజర్కి చూసాం, రంగస్థలంకి చూసాం. ఇప్పుడు పెద్ద దానికి 100% 444 ఎంత కావాలంటే అంత ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఈ సినిమా మాత్రం ర్యాంప్ అంతే. ఫస్ట్ హాఫ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సెకండ్ హాఫ్ అయితే పీక్. మొత్తం అసలు ఏడిపించేస్తున్నారు బ్రో చెప్పాలంటే. స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయినా అసలు మొత్తం అసలు ప్యాక్డ్ అంతే. నా బుచ్చిబాబు గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గురించి నిజం బ్రో. గుడి కట్టేయాలి బుచ్చిబాబుకి. అంటే విజువల్స్ కానీ ఏదైనా కానీ బుచ్చిబాబు డైరెక్షన్ అంతే ఏం చెప్తారన్న? అంతా 100% ఇచ్చాడు. అంతా 100% ఎఫర్ట్. రామ్ చరణ్ నేషనల్ అవార్డు కన్ఫర్మ్. అన్న శివన్న గారి గురించి, తర్వాత హీరోయిన్స్ సాంగ్స్ గురించి మీరేం చెప్తారు? అంతా టూ గుడ్ ఉందండి, చాలా బాగుంది. ఇంకా చరణ్ అయితే ఇంకా నేషనల్ అవార్డు అందరూ చెప్పినట్టు పక్కా. సో రంగస్థలంకి దీనికి పోల్చుకుంటే మనకి సోషల్ మీడియాలో రంగస్థలంలో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్తారు. సో దానికి దీనికి పోలిక చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? దానికి కంపారిజన్ చేయకూడదు. బట్ రెండు బెస్ట్ మూవీస్, కంపారిజన్ చేయకూడదు. దానికన్నా 100 times ఇదే బెటర్. థ్యాంక్ యూ. చూసుకుంటే మొత్తం ఒకే జోనర్. మొత్తం జోవియల్గా ఉంటాడు. సాడ్ మూమెంట్ వస్తే సాడ్, యాంగ్రీ అయితే యాంగ్రీ. కానీ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే క్రికెట్ అయినా, పైల్వాన్ అయినా, లాస్ట్లో రన్నింగ్ రేస్ అసలు అది పీక్. అసలు అది దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. లాస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. అన్ని రికార్డులు వేస్తాయి అదంతా కన్ఫర్మ్. ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ప్రతి ఒక్కరికి. స్టూడెంట్కి అయినా, ఎవరు ఏదైనా ఆటలు అథ్లెట్లు ఉన్నారు కదా, ప్రతి ఇన్స్పిరేషన్ స్టోరీ. ఏదైనా తగ్గకూడదు.
బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రంగస్థలం ఒక వేరే ఎత్తు, అన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాడు, ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్క ఎత్తు ఎదుగుతున్నాడు. ఇంకా వెళ్ళాలి, పక్క బ్లాక్ బస్టర్ అన్ని రికార్డ్స్ బద్దలవుతాయి. జై రామ్ చరణ్. బుచ్చిబాబు గారి డైరెక్షన్ చాలా అంటే చాలా నరేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఆ ట్విస్ట్లు కానీ అంటే ఒక్కొక్క క్రాస్ ఓవర్స్ ఉంటాయి కదా, అది ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా చాలా అంటే చాలా మంచిగా బాగా తీశాడు బుచ్చిబాబు. ఎవరు యాక్టింగ్ తగ్గలేదన్న, ఎవరి రోల్ వాళ్ళు పీక్స్లో చేశారు. అసలు మనిషి తన ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఊరు ఐడెంటిటీ కోసం ఎంత దూరం వెళ్ళగలడు, ఏం చేయగలడు, ఎంత చేయగలడు అన్నదే అసలు సినిమాని బుచ్చిబాబు గారు రేంజ్లో చూపించారు. అసలు ఏ డిపార్ట్మెంట్ తగ్గలేదు. ఏఆర్ రెహమాన్ గారు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. మాకు చాలా సంతోషం. సినిమా అయితే సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే సినిమా థియేటర్లో మీరు చూస్తే పీక్స్లో ఉంటుంది ఆ సౌండ్ అంతా. చాలా బాగుందన్న, సినిమా కూడా బాగుంది, ఎక్కడా వెళ్ళలేదు. స్టోరీ చాలా బాగా చెప్పారు. బుచ్చిబాబు గారికి మా ఫ్యాన్స్ తరపున చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు, అలాంటి యాక్టింగ్ ఉన్న రోల్ ఇచ్చారు మా హీరోకి. చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారికి మాత్రం చాలా థ్యాంక్స్. జై చరణ్.